అది వారిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కావచ్చు. కానీ అది మొత్తంగా టీడీపీ కొంప కొల్లేరు చేస్తోంది. కొలికిపొడి నిజాలన్నీ కక్కేస్తున్నారు. అసలు రాష్ట్రంలో పేకాట మొదలుకొని రేషన్, ఇసుక, గంజాయి వరకు మొత్తం మాఫియాలను ఎవరు నడిపిస్తున్నారు? అలా వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నారు? గత ఎన్నికల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే సీటు ఎంత కమ్ముకున్నారు? ఇవన్నీ బయటపడుతున్నాయి. కొలికిపొడి వర్సెస్ కేసినేని ఎపిసోడ్లో బయటకొచ్చినటువంటి సంచలన నిజాలేంటి? ఇవి బాబును ఎలా ఇరకాటంలో పెట్టాయి? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, వాటికి సూటిగా సుత్తి లేకుండా వస్తున్న సమాధానాలేంటో ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కొలికిపొడి కేసినేని చిన్ని వార్ బాబు కొంప ముంచుతోందా? దీన్ని కొలికిపొడి కేసినేని చిన్ని మధ్య ఆధిపత్య పోరుగా చూడటం ఒక కోణం. వీళ్ళిద్దరూ బయట పెడుతున్న సంచలన నిజాలు బాబుగారి దిక్కుమాలిన రాజకీయాలను మరోసారి బయట పెడుతున్నాయనే కోణంలో చూడటం మరో కోణం. మనం చూడాల్సింది ఈ కోణంలోనే. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం తన నుంచి కేసినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారన్నది కొలికిపొడి ఆరోపణ. నిజానికి అది ఆరోపణ మాత్రమే కాదు, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. సో అది పచ్చి నిజం. అంటే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం చంద్రబాబు అభ్యర్థుల నుంచి ఏ రేంజ్లో డబ్బులు వసూలు చేస్తారో చెప్పడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్. ఇక స్వయంగా టీడీపీ ఎంపీనే గంజాయి బ్యాచ్లను నడుపుతున్నారని కొలికిపొడి చెప్పటం మరో సంచలనం. అటు చంద్రబాబు మాత్రం గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపుతానంటూ వీర లెవెల్లో ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ సీన్ చూస్తే స్వయంగా టీడీపీ నేతలు గంజాయి బ్యాచ్లను ప్రోత్సహిస్తున్నట్టు కొలికిపొడి మాటలతో మనకు అర్థమవుతుంది. ఒక్క గంజాయి మాత్రమే కాదు సార్, పేకాట క్లబ్బులు, ఇసుక అక్రమ రవాణా, ఇలా చాలా కథలే ఉన్నాయి. ఇక నకిలీ మద్యం వ్యాపారం అయితే 3 క్వార్టర్ బాటిళ్లు, 6 ఫుల్ బాటిళ్లతో గలగలలాడుతోంది. ఇదంతా చూస్తుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఇలా దోచుకోవడానికేనా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అత్యంత ప్రధానమైన రెండవ ప్రశ్న, ఎంపీ కేసినేని చిన్ని ప్రధాన ఆదాయ వనరు పేకాట క్లబ్బులేనా? వినడానికి వింతగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పేకాట శిబిరాలపై నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడం, భీమవరం డీఎస్పీపై ఆరోపణలు చేయటం చూశాం కదా. ఆ డీఎస్పీకి మద్దతుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముందుకు రావడం, పేకాట అంటే అదొక స్కిల్ గేమ్ అన్నట్లుగా మాట్లాడడం విన్నాం కదా. ఇప్పుడు ఏకంగా ఒక టీడీపీ ఎంపీ ప్రధాన ఆదాయ వనరు పేకాట క్లబ్బులు నడపడమని స్వయంగా అదే టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించడం నిజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాళ్ళిద్దరి వివాదం తన కొంప ముంచుతోందని బాబు తలబాదుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అదే కేసినేని చిన్నికి సంబంధించిన రియల్ ఎస్టేట్ మోసాలు, పాత నేరస్తులను చేరదీసి గంజాయి సరఫరా సీక్రెట్లు, నిరుద్యోగులను మోసగించడం, ఇలా అన్నీ బయట పెట్టేయడంతో బాబు భుజాలు తడుముకుంటున్నారు. ఇక అత్యంత ప్రధానమైన మూడవ ప్రశ్న, ఆ డబ్బులతోనే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొన్నారా? ఎంపీ కేసినేని చిన్ని తరఫున ఇసుక, రేషన్ మాఫియాను చూసుకునే రామచంద్రరావు ఇచ్చిన డబ్బులతోనే తిరువురులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా ఎల్లో మీడియా డిబేట్లో కొలికిపొడి కక్కేశారు. అంటే ఇలాంటి అక్రమ వ్యాపారాల ద్వారా వస్తున్న డబ్బులను వెదజల్లి నేతలను కొనుగోలు చేస్తున్నారన్న పచ్చి నిజం ఆధారాలతో సహా బయటపడింది. ఇవే చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నటువంటి తీరు. నిజానికి ఇలా ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను సంతల్లో పశువుల్లా కొనడం బాబుకు కొత్తేమీ కాదు. అప్పట్లో ఓటుకు నోటు ఎరగా వేసి అడ్డంగా పట్టుబడిపోయారు. అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇప్పుడు కౌన్సిలర్లను కూడా అదే కోవలో కొనుగోలు చేశారు. ఇక ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, పేకాట మాఫియా, గంజాయి మాఫియా, ఇలా అన్ని మాఫియాలు టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే అధికారికంగా నడుస్తున్నాయన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఇదే కేసినేని చిన్నికి మద్యం కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. లేని మద్యం కేసుపై ఇంతలా హడావుడి చేస్తున్న చంద్రబాబు కేసినేని చిన్నిపై విచారణకు మాత్రం ఆదేశించలేదు. ఇప్పుడు అతను ఏ స్థాయిలో అక్రమ వ్యాపారాలు చేస్తూ మాఫియాలను పెంచి పోషిస్తున్నారనేది కొలికిపొడి వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. మరి ఇవేవి చంద్రబాబుకు తెలియకుండానే జరుగుతున్నాయా? అలా అనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. ఇది మాత్రం గన్ షాట్.